హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూని రెడీ చేసేద్దాం. దానికోసం ముందుగా కొన్ని బాదం పలుకులను తీసుకున్నా. వాటిని అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం కొన్ని పల్లీలను తీసుకోవాలి. పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత వాటిని తీసుకుని ఒక మిక్సీ బౌల్లో అదే ప్యాన్లోకి కొన్ని వాటర్ మెలాన్ సీడ్స్, ఇంకా ఫ్లెక్స్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నిటిని తీసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం ఫ్రై చేస్తున్నప్పుడు చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి కదా, టేస్ట్ కూడా మారిపోతుంది, అంత టేస్ట్గా అనిపించవు. అందుకోసమని లైట్గానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని నానబెట్టుకుని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇవి నానబెడితే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా, దానికోసమని ఎలా ఫ్రై చేసి లడ్డూలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ సీడ్స్ అన్నిటిలో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మనం ఎలాంటి సందేహం లేకుండా చాలా హ్యాపీగా తినొచ్చు వీటిని. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న పల్లీలను వాటితో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని, అలాగే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సీడ్స్ అన్నిటిని మొత్తం అన్నిటిని మిక్సీలో వేసుకొని బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే నాలుకకి అతికిపోతుంది కదా, అందుకనే కొంచెం బరుకుగానే పట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న పిండిని మనం లడ్డూల్లానే కాకుండా ఈ పిండిని మనం ఉడకబెట్టి, చిన్నపిల్లలు మనసు బేబీస్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం పటిక బెల్లం వేసి ఉడకబెట్టి తినిపించినా కూడా చాలా మంచిదండి. లేదంటే బాగా మిక్సీ పట్టుకొని జల్లించుకున్న తర్వాత వచ్చిన పిండిని ఒక 2 స్పూన్లు పాలల్లో వేసి పిల్లలకి తాగిపించినా కూడా చాలా మంచిది. హార్లిక్స్, బూస్ట్ వీటికి బదులు వీటిని పెట్టినా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఈ సీడ్స్ని అన్నిటినీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి 2 కప్పుల బెల్లం తురుము కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనకు ముద్ద అయ్యేట్టుగా మిక్సీ అవుతుంది. అందువలన బెల్లం ఈ పిండి మొత్తం కలిపి మిక్సీ అయిన తర్వాత వాటన్నిటిని కలిపి ఉండల్లా చుట్టుకోవాలి. వీటిలో కొంచెం నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకుంటే మనకి ఉండ కొంచెం నీట్గా వస్తుంది. ఈ పిండిని మనం అక్కడక్కడ పలుకులు ఉండేట్టు పట్టుకుంటే మనం ఈ లడ్డూలు తింటున్నప్పుడు మనకి నోటికి పల్లీలు అవి తగులుతూ ఉంటాయి కదా, అప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అందువల్ల అక్కడక్కడ పల్లీలు ఉండేట్టు కొంచెం బరుకుగానే పట్టుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.